కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సేనాధిపతి విశ్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం 5:45 బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7:40 బేడి ఆంజనేయ స్వామి వారిని సీఎం దర్శించుకుంటారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. ఎల్లుండి ఉదయం వకుళమాత కేంద్రీయ వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ పిటిషన్లో కోరారు. కేటీఆర్ వల్లే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొండా సురేఖతో ఉన్న ఫోటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ బోనస్ డబ్బులను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సన్నాల పేరిట జరిగే గోల్మాల్ ను కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పాటిస్తే తప్ప అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఎమోషనల్ అయ్యారాయన. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకునేందుకు వచ్చారని కుండబద్దలు కొట్టారు. సెక్యులరిజం అనేది వన్ వేగా ఉండకూడదన్నారు. వైసీపీకి 11 సీట్లే వచ్చినా బుద్ధి రాలేదని, మళ్లీ ఎన్నికలొస్తే 1 సీటుకే పరిమితం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సవాలు చేయడాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. 4.5 తర్వాత రాబోయే ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుంటామని చెప్పారు ఆయన. తెలంగాణలో బీజేపీకు ప్రజల నుంచి ఆదరణ లేదని మంత్రి అన్నారు. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నియోజకవర్గాల్లోని 12 గ్రామ పంచాయతీలను, 8 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. 7వ తేదీ వరకు డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అధికారులు సమగ్ర సర్వే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. వంట నూనె విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 10,103 కోట్లతో నూనె గింజల ఉత్పత్తి నిర్ణయం తీసుకుంది. 63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలిపింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అతి తీవ్రమైన హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాను కుదిపేసింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపింది. పెను తుఫాను దాటికి మృతి చెందిన వారి సంఖ్య 200కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, ఉత్తర కరోలినాల్లో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రకృతి విపత్తు కారణంగా బిలియన్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.